సో మ్యామ్ అడల్ట్స్‌లో చాలా మందికి హియరింగ్ లాస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంట్స్‌తోని సరి చేసుకోవచ్చా? సో అడల్ట్ హియరింగ్ లాస్‌లో లైక్ కండక్టివ్ ఉంటుంది. అంటే చెవి లోపల చిన్న బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ ఫిక్స్ అవ్వడం వల్ల హియరింగ్ లాస్ రావచ్చు. లేదంటే నరం దెబ్బతినడం వల్ల రావచ్చు. సో బోన్స్ ఫిక్స్ అయితే దాన్ని సర్జికల్‌గా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ కర్ణబెరిక్ రంధ్రం ఉన్నా దాన్ని సర్జికల్‌గా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ నరం దెబ్బతింటే అది మీడియం ఆర్ మోడరేట్ ఆర్ సివియర్ లాస్ అయితే హియరింగ్ ఎయిడ్స్ ఎప్పుడైతే వర్క్ చేస్తాయో వీ విల్ యూజువలీ ప్రిఫర్ హియరింగ్ ఎయిడ్స్. హియరింగ్ ఎయిడ్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. బిహైండ్ ద ఇయర్ ఆర్ కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్స్ అని ఉంటాయి. సో వాటిలో ఏదైనా మనం ప్రిఫర్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ హియరింగ్ లాస్. ఒకవేళ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ వర్క్ చేయట్లేదు అంటే దెన్ వీ కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. సో అది డిపెండింగ్ ఆన్ patient's affordability, we can do either unilateral or bilateral hearing, bilateral cochlear implant. Two sides hearing loss ఉన్న వాళ్ళకి, ప్రొఫౌండ్ లాస్ ఉన్న వాళ్ళకి బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ అయితే బెటర్. ఒక సైడ్ కొంత మోడరేట్ ఆర్ సివియర్ ఉండి ఒక సైడ్ ప్రొఫౌండ్ ఉంది అంటే ప్రొఫౌండ్ ఉన్న సైడ్ కాక్లియర్ ఇంప్లాంట్ చేసి అదర్ సైడ్ హియరింగ్ ఎయిడ్ కూడా పెట్టొచ్చు.